ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. భయ్యా ఇది సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు కాదు, డి వాకిట్లో దానిమ్మ చెట్టు. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి. నేను పెద్దోడినా, నువ్వు చిన్నోడివా? అవును. ఎంతకీ నువ్వు ఎందుకు చిన్నోడివి? నేను మహేష్ బాబులో ఉంటా కాబట్టి చిన్నోడిని. మహేష్ బాబు కలల రాకుమారుడు. అవును, ఎస్, లైక్ మీ. నువ్వు యా, కాటేసే కాలకేయుడు. మహేష్ బాబు అంట, మహేష్ బాబు. ఇగో అలా అన్న పరువు తీయద్దు కానీ ఇగో నువ్వు పెద్దోడు, నువ్వు పెద్దోడు, నువ్వు పెద్దోడు. అరే రౌండ్ రౌండ్ తిప్పితే నాకు కళ్ళు తిరుగుతాయో కానీ క్లారిటీ మాత్రం పోదు. ప్లీజ్ నువ్వు పెద్దోడిగా చేయొచ్చు కదా ఒకసారి, ప్లీజ్. సరే. ఆహా, ఎరా పెద్దోడా? ఏంట్రా చిన్నోడా? ఊర్లో ఎందుకు మళ్ళీ అందరూ ఎదల్లా చూస్తారు? అందుకే నీతో రానంది నేను ఎక్కడికి. ఇవన్నీ కాదు గానీ పూలతో ఎందుకు తన్నావు? మరి లేకపోతే నేను పూలు పెంచుకొని అందరు అమ్మాయిలకి ఇద్దాం అనుకుంటే నువ్వు పూలు తీసుకుని సోలో పెడితే ఊరుకుంటావు అనుకుంటావా? అందుకే ఖాళీ కొట్టా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటి, నువ్వు చిన్నోడు వాడు పెద్దోడు, మరి నేనేంటి మరి? రారా ఎర్రోడా, మ్యాటర్ ఏంట్రా? కర్రోడా ఈడు కూడా పంచలేస్తాడు భయ్యా. విధి వక్రించినప్పుడు వానపావు కూడా కాటేస్తుందిలే భయ్యా. ఎందుకు వచ్చా ఎంతకి? ఎవడో పూలకుండి కొట్టినట్టున్నాడు, నా తల మీద పడింది. అప్పుడే అనుకున్నా సౌండ్ రాకపోతే ఎవడో బుర్రలైన అదొక తగిలి ఉంటదని. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ. అరే బుర్రలేదు అంటున్నాడు రా, థ్యాంక్స్ అంటే ఇప్పుడు బుర్ర ఉందనుకో ఆలోచనలు వచ్చి స్ట్రెస్ వచ్చి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. బుర్రలేదనుకో అలాంటివి ఉండవు కదా. ఒలికి మంచిదేగా. కష్టమే. అరే మర్చిపోయి నువ్వు ఎలుగుబంటి చెప్పేస్తా వేరా. అది ఎలుగుబంటి కాదు, పులి స్టెప్. పులి స్టెప్ వేసేది ఎలుగుబంటి కదా అడిగాలి. మళ్ళీ పంచి. అరే పెద్దోడా, నీకు ఎందుకు రేపు పెళ్ళి అవట్లేదు? నువ్వు నా తమ్ముడు అని తెలిసి వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి తిరిగి పారిపోతున్నారా? ఎందుకలా? రాముడు పక్కన లక్ష్మణుడు ఉంటే బాగుంటది కానీ రావణుడు ఉంటే బాగుంటదా? 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. చిన్నోడా మీ ముగ్గురులో చిన్నోడెవరు? నేనే. అయితే నేను అంజలి క్యారెక్టర్. లేదు, నేను అంజలి క్యారెక్టర్. హలో, ఇద్దరు అంజలి క్యారెక్టర్ చేస్తే సమంత క్యారెక్టర్ ఎవరు చేస్తారు? పొన్ను నేను చేయనా? ఎండుమిర్చి నాటకాలు ఆడతారేంటి? ఎవరో ఒకరు సమంత క్యారెక్టర్ చేయండి. నేను చేయను. రష్మి నువ్వు చేసి సమంత క్యారెక్టర్. నువ్వు చిన్నోడు క్యారెక్టర్ చేస్తే నేను రావు రమేష్ క్యారెక్టర్ అయినా చేస్తా, కానీ సమంత క్యారెక్టర్ చేయను. దాన్ని ఎవరికన్నా చూపించండిరా, అట్లా వదిలేకండ్రా బాబు దాన్ని. ఏం మాట్లాడుతున్నావు? నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలియదు. భయ్యా మన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పు. సరే మీరందరూ ఎందుకు కొట్టుకుంటారు? చిన్నోడు క్యారెక్టర్ నేను చేస్తానులే. అయితే నేను సమంత. ఆహా, చిన్నోడికి సమంత దొరికింది, పెద్దోడికి అంజలి దొరికింది. భయ్యా మరి నా పరిస్థితి ఏంటి అంటే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. చెప్పు టాస్క్. మేము ఏం చెప్తే చేయాలి మీరు. ఓహో, లూజింగ్ టీము విన్నింగ్ టీమ్ కి సర్వీస్ చేయాలి. ఎనీథింగ్ మేమేదైతే చేయాలి అంతే. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరిద్దరు రెడీయా? జిహాపనా? సుధీర్, ఈ లైటింగ్ చాలా కొడుతుంది. ఓ మై గాడ్, నేను చిన్న అరేంజ్మెంట్ చేస్తాను సార్ అండ్ మేడం కోసం. సార్ ప్లీజ్ సార్. టాస్క్ ఏంటి? మాకు సేవలు చేయాలి. మేము ఏ సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీసెస్ మాకు అందజేయాలి. బోలో నా క్యా సర్వీస్ चाहिए? నాశనం. మా లేడీస్ కి గొడుగు కావాలి. గొడుగు కావాలా? గొడుగా? మేము మా లేడీస్ కే కాదు, వేరే వాళ్ళ లేడీస్ కూడా మంచిగా చూసుకుంటాం. ఆసికిటు గొడుగా? హేమంత్ వెళ్ళు, నువ్వు వెళ్ళి లోపల ఉప్పు ఉత్తూ ఉండు, గాలి ఆడకపోవచ్చు గొడుగేసాక. నాకు ఇది వద్దు, నాకు గొడుగు కావాలి. అదేం చేయలేడమ్మా, పర్లేదు, నువ్వేం కంగారు పడదు. సార్ సర్వీసెస్ అడిగారు, ఇస్తున్నావు, కావాలొద్దా? గొడుగు తెమ్మంటే గొడుగు తేవాలి. నువ్వు జాకెట్ ఇప్పుతావేంటి? పిచ్చా మెంట్లా నీకేమన్నా? దిస్ ఇస్ స్పెషల్ టచ్. మాకు అవసరం, మాకు కావాల్సింది చేయండి. మీరు వెళ్ళి గొడుగు తీసుకునిరా. చాలా సార్, ఇది ఇటు పెట్టినా ఎంటి ఇటు నుంచి వస్తుంది. నువ్వు గొడుగులోంచి బయటరా. నువ్వురా, నువ్వేంటి దూరుతున్నావు లోపల?
ఇగో మ్మ్. షోల్డర్ మసాజ్ చేయి కొంచెం. సరే సరే అయితే ఒకసారి ఇది పట్టుకోమ్మా. నువ్వు కాదు, ఆ? నువ్వు గొడుగు పట్టుకో, నీకు చెప్పిన పని చేయి. ఇది సింగిల్ ప్యాకేజ్ సర్వీస్ సార్, 1+1 ఆఫర్. మాకు అవసరం లేదులే కానీ నువ్వు చెప్పింది నువ్వు చేయి, నువ్వు చెప్పింది నువ్వు చేయి. అర్థమైందా? సార్ నేను మసాజ్ చేయమంటారా? నువ్వు అవసరంలా, నువ్వేంటి వద్దని చెప్పట్లా. కొంచెం కోట్ తీస్తారా సార్? చాలా బాగుంది హేమంత్, బాగా చేస్తున్నావు. కూర్చోండి సార్. అమ్మగారు మీకు హెడ్ మసాజ్ కూడా ఇమ్మంటారా? హెడ్ మసాజ్ వద్దు, జస్ట్ ఇది నెక్ మసాజ్ చేయి. మ్యామ్ పాపం బుగ్గలు లాగేసినట్టు ఉన్నాయి కొంచెం. ఇదిగో మసాజ్ వద్దులేరా, క్యాన్సిల్, ఇది వద్దు. ఏమో టాస్క్ మాగా మీకు అర్థం కావట్లా. సార్ ఇది స్పెషల్ మసాజ్ సార్. నువ్వు ఏంటి ఆపమని చెప్పవేంటి నువ్వు? ఇగో వద్దు, మసాజ్ క్యాన్సిల్, మసాజ్ క్యాన్సిల్. ఒకసారి పేమెంట్ చేశాక ఫుల్ సర్వీస్ అయిన తర్వాత మాకు అవసరం లేదు మసాజ్. సార్ ఈ బుగ్గలు సార్ లడ్డూల్లో ఉన్నాయి సార్, లడ్డూల్లో ఉన్నాయి సార్. మీరు ఇటు చూడండి సార్. తిప్పే అబ్బో. What? What? కాదు, ఈ బుగ్గకి కూడా చేయి. ఎందుకు పెదాలు కూడా చేయించుకొని ఎంకమ్మ బొక్క చెయ్యి బొక్క చెయ్యి అంట. ఏ నువ్వేంటే నువ్వేంటే? మేడం ఫుట్ మసాజ్ కూడా చేయమంటారా? నాకు చేయరా, నాకు చేయరా. నేను చేస్తాను సార్. ఏ ఫుడ్ సార్, ఇదేనా? అవుద్దండి, నాకు మసాజ్ వద్దు. పెడిక్యూర్ చేస్తారా? పెడిక్యూర్, Manicure మానిక్యూర్. చేసుకో, మొత్తం చేసుకో. ఏమండి ఇది చూసారు? ఏమిటి? ఈవిడ చేయిలో ఈ రేఖ ఉంది కదా, ఆ, ఈ రేఖ వల్ల ఓ బూచోని కలుస్తారట, దాని వల్ల బోల్డ్ నష్టాలు జరుగుతాయట. మరి ఎందుకు రా, పక్కొచ్చే పక్కొచ్చే. ఇంకేమైనా కావాలా సార్ సర్వీసెస్? నాకేం వద్దు పోయి, దీన్ని ఆపమని ఫస్ట్, ఇది ఆపట్లా. సార్ మా మేడం ఒకసారి మొదలెడితే ఆవిడ మాట ఆవిడే వినరు. నువ్వు మాట వస్తే- ఓయ్ ఓయ్ నీకు దండం పెడతా. సార్ ఇంకేదైనా మసాజ్ చాలా సార్? అయ్యగారు టిప్పిచ్చారు టిప్పిచ్చారు. నువ్వు దాన్ని మాయలో పడి మొత్తం డబ్బులు ఇచ్చేసావా? నేను మాయలో పడినట్టు అనిపిస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ గ్రేట్ సర్వింగ్ యూ. థ్యాంక్ మేడం యూ. మీకు ఎప్పుడు మసాజ్ కావాలన్నా నాకు కాల్ కరో, కాల్ కరో. ఇప్పటి వరకు డీలో ఎప్పుడు చూడలేను ఇలాంటి టాస్క్. పద, ఇంకా ఏం చూస్తున్నావు? మొత్తం డబ్బులంతా పోగొట్టావు. వర్షిని ప్లీజ్ వచ్చి కూర్చోండి. సుధీర్ కూర్చోమంటావా? అబ్బా ఇప్పుడు అడుగుతున్నావు. ఇందా మసాజ్ చేసినప్పుడు మటుకు ఈ బొక్క చేయి ఈ బొక్క చేయి అన్నావు. ఏ, కూర్చో. టాస్క్ ఏంటంటే ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్, కానీ లాస్ట్ టైం మా హేమంత్ మీకు మంచి సర్వీస్ ఇచ్చారు. ఈసారి మీరు కొంచెం నేను హేమంత్ కి ఇవ్వాలా? యా. దా మరి. కానీ నాకు ఊరికే అలా ఇష్టం ఉండదు. నాకు అలా నేను సర్వీసెస్ చేయించుకుని ఉంటే ఎవరైనా దూరంగా పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే చూడాలంటే నాకు ఫ్లోర్ మూమెంట్ ఉండలేదు. ఓకేనా? మీరే పాట పాడాలి, మీరే డాన్స్ చేయాలి, రెండు సైమల్టేనియస్ గా చేయాలి. అయిపోయినా ఇంకా ఏం రూల్స్? ఏ రూల్స్ చెప్పండి, మీ ఏమున్నాయో. అది ముందు చెప్తూ ఉంటాం. ప్రస్తుతానికి పాట పాడుతూ డాన్స్ చేయాలి. ఎక్కడ రావాలి? ఇక్కడికి రా. హలో హలో. అరే నువ్వెందుకు చెప్తున్నావు? బెదిరిస్తున్నావా? నీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నా దగ్గర నుంచి కాదు, మీ సుధీర్ దగ్గర నుంచి నేర్చుకో. ఒకవేళ సుధీర్ నాకు మసాజ్ చేస్తే ఎలా చేస్తాడు, అలా నువ్వు మసాజ్ చేయాలి మా అది హేమంత్ ని. నాకేం తెలుసు మీరు ఎలా చేసుకుంటారో. సుధీర్ పర్ఫార్మెన్స్ ప్లీజ్, ఎంటర్టైన్మెంట్ కావాలి. మెల్లగా. సాఫ్ట్ మసాజ్. మా ఊర్లో ఇలాగే చేస్తారు. సార్ మీరేంటి ఖాళీగా నుంచున్నారు? మీరు పాట పాడుతూ డాన్స్ చేయాలి కదా, మా రష్మిని అలరించాలి. నాచ్. భయ్యా తెలుగు సాంగా? అదే మైకేల్ జాక్సన్ తెలుగులో. ఇది చెక్కడం చాలు. నెక్స్ట్. హే బావలు సయ్యా సై మరదలు సయ్యా, హే బావలు సయ్యా. ఏంటి ఆవిడ హెడ్ మసాజ్ చేస్తుంటే నీకు సుధీర్ బెల్లీ డాన్స్ కావాలా? బెల్లి బెల్లి. మ్యూజిక్. ఎంత పని చేసావు తెలుసా రష్మి నువ్వు?
ఈ అద్భుతాన్ని పైనుంచి చూసి నాగరాజు దూకేశాడు. ఏ ఆ నాగరాజా! పట్టాల మీద చూడు, ఒక కాలు ఈ పట్టం కింద, ఒక కాలు ఆ పట్టం కింద పడింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రదీప్? నా సంబంధం లేదు, నా నాగరాజు నాకు కావాలి. సుధీర్, నాగరాజు తీసుకొని రా మళ్ళీ. తీసుకొని రావాలా? నీ పర్ఫార్మెన్స్ చూసి పాపం చచ్చిపోయాడు. నేను చంపేశానా? నువ్వు నాకు సంబంధం లేదు, నా నాగరాజుని లేపాలి, అతనితో సాల్సా డాన్స్ చేయాల్సిందే. ఏంటి ఆడితో? నాగరాజుతో చేయాలి. ఆడెక్కడున్నాడు? అక్కడే పడిపోయి ఉన్నాడు పట్టాల మీద, లేపి తీసుకురా. నాగరాజు! ఎక్కడ భయ్యా నాగరాజు? అక్కడే, నేను చూపించలేరు భయ్యా. నీకు కనపడుతున్నాడా? ఆ. వెళ్తే మరి టాస్క్ నాదా నీదా? ఓడిపోయిన టీం ఎవరు, నువ్వా నేనా? మళ్ళీ కొట్టుకుంటారు, వాడు లేచి మళ్ళీ చచ్చిపోతాడు. వాడు నాకు సంబంధం లేదు, నువ్వు వాడిని తీసుకురావాలి. భయ్య ఎక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. ఏం పట్టుకున్నావు నువ్వు? పీక పట్టుకుంటావా? పేక అది. సారీ ఆడి పేక ఎటుందో చెప్పు. అట్టే ఉంది. ఏంటి అటు ఇటు తిప్పుతా? వాడు మెడకే వంగిపోయినా ఉంది, కూర్చోబెట్టు. భయ్యా వాడి తల ఇట్టుంది, కాళ్ళు ఇట్టున్నాయి. వాడికి నీ కళ్ళ చూడంటే ఎంత ఇష్టం తెలుసా? వాడి తల కళ్ళ చూడబెట్టు. సేమ్ మ్యూజిక్ కావాలా నాగరాజు నీకు? దొంగి మ్యూజిక్. చౌకు పెడతావా? కళ్ళ చూడు, ముఖానికి పెట్టు, ముందు నుంచి పెట్టు. ఇటుందా మొఖం? ముఖం అటు చూస్తున్నాడు వాళ్ళని. ఓ ఇటు చూస్తున్నాడు. ఆ. నాకు అప్పుడప్పుడు క్లారిటీ ఇవ్వండి వాడు సార్. హర్టెడ్, వదిలేసాడు, అయిపోయింది. హర్టెడ్ వాడు. హట్టేయడా? సారీ సార్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి. ఓ అమ్మో ఆస్కార్ పెర్ఫార్మెన్స్. కానీ రష్మి అంతా నీ వల్లే. నా వల్లేలా? ఇలాంటి పిచ్చి పిచ్చి టాస్క్లు ఇచ్చావు నువ్వు. వాడు డాన్స్ చేసాడు, అంతే అయిపోయింది. వాడు కింద నుంచి పైనుంచి కింద పడ్డాడు. నేను నా టాస్క్ ఇచ్చాను, నీ నాగరాజ్ సెన్సిటివ్ అయితే నా ప్రాబ్లమే కాదు అది. నీ టాస్క్ పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది మాకు. నువ్వు ఆప్ మసాజ్ చేస్తానే ఉన్నావు, టాస్క్ అయిపోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.